నరకం ఎందుకు అనేది మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, ఎందుకు అంత భయంకరం అనేది. ఈరోజు కేవలము ఈ నరకంలో పంచేంద్రియాలు 5 సెన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు నరకంలో వీళ్ళని ఎలాగ వారు శిక్షిస్తారు, నరకంలో శిక్ష ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మాత్రమే నేను వివరించకూరుచున్నాను. మొదటి విషయం ఏముంటుందంటే నరకంలో శబ్దము. అంటే ఈ నరకంలో ఎలా ఉంటుందంటే, ఈ ఉదాహరణకి మనము గబ్బిలాలు కానీ కుక్కలు కానీ మీరు సైన్స్ చెక్ చేస్తే వాటికి రాత్రి అయినప్పుడంట శబ్దం గ్రహించే శక్తి 30 రెట్లు 40 రెట్లు 50 రెట్లు పెరుగుతుందన్నమాట. అందుకనే గబ్బిలాలు రాత్రిపూట అలా తలకిందులుగా ఉండి అరుస్తూ ఉంటాయి ఎప్పుడు గబ్బిలాలు సైంటిఫిక్ ప్రకారంగా. ఎందుకంటే దానికి ఆ టైం రాగానే వినికిడి శక్తి అనేది పెరిగిపోతుంది, అమాంతం 30 రెట్లు 40 రెట్లు 50 రెట్లు పెరిగిపోతుంది. ఆ సౌండ్కి అవి అరుస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే జరగబోయేటివి కూడా భూకంపాలు కానీ ఏమైనా వచ్చే సందర్భాల్లో జంతువులు విపరీతంగా వింతగా ప్రవర్తించడం అనేది మనం కామన్గా తెలిసే అందరికి విషయమే. జూ పార్క్లో కానీ ఆ ప్రదేశాల్లో వింతగా అవి ప్రవర్తిస్తుంటాయి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది, ఆ శబ్దాలు మనకి ముందే తెలిసిపోతుంది అన్నమాట. అయితే నరకంలో అనేక రెట్లు ఆత్మ పనిచేస్తుంది ఆత్మీయ రీతిగా. అంటే నరకంలో ఏమవుతుందంటే, ఉదాహరణకి మేము చెప్పాలంటే డాక్టర్ల దగ్గర ఒక స్టెథోస్కోప్ అని ఉంటుందన్నమాట. మీరు అది చెవులో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మేము చిన్నప్పుడు దాంతో ఆడుకునేవారం. ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకి చెవులో పెట్టుకోమని ఇచ్చేవారం. డాక్టర్ పెట్టుకుంటారు కదా గుండె చప్పుడు వినడానికి, పెట్టుకోమని చెప్పినప్పుడు వాళ్ళు పెట్టుకున్నప్పుడు మేము ఏం చేసేవారం అంటే కావాలని దాన్ని గట్టిగా బాధేవారం. అప్పుడు ఆ సౌండ్ అనేది ఇళ్ళకి అమ్మో అని తీసేసేవారు. అంటే మొదటి నరకంలో ఏముంటుందంటే భయంకరమైన అరుపు, భయంకరమైన శబ్దాలు. ఆ శబ్దాన్ని భరించలేని విధంగా ఉంటుందన్నమాట. వారు అవి భరించలేకుండా పోతారు. ఆ శబ్దం అనేది వారికి వినికి ఆ శక్తి అనేది పెరిగిపోతుంది. కాబట్టి అది ఒక బాధ నంబర్ 1. రెండోది మనం చూస్తుంటే వాసన అన్నమాట. అంటే స్మెల్, విపరీతమైన భయంకరమైన దుర్వాసన, దుర్గంధం అనేది అక్కడ నరకంలో మనకు కనబడుతుంది. రెండవ బాధ ఇదనమాట. ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం అని ఉన్నదన్నమాట హైదరాబాద్లో. అక్కడ ఏం జరిగిందంటే ఒక తవ్వకాలు జరిగినాయి. అక్కడ భూమిని తవ్వినప్పుడు, అక్కడ తవ్వకాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక సొరంగం అనేది అక్కడ కనబడింది. అప్పుడు ఈ పనివారు ఏం చేశారంటే, సొరంగాన్ని వాళ్ళు తవ్వుతూ ఉంటుంటే గుంత లోపలికి లోయ కనబడితే వాళ్ళు ఏం చేశారంటే, మొదట ఒక వ్యక్తిని దించారు. ఆ వ్యక్తి దిగిన తర్వాత అతడు ఏం శబ్దం చేయట్లేదు. రెండవ వ్యక్తి వెళ్ళాడు ఏమైందని, రెండో వ్యక్తి శబ్దం చేయట్లేదు. ఏమైంది ఎక్కడ అంటే, మూడో వ్యక్తి అరే ఏమైంది ఇద్దరు వెళ్ళారు ఏం శబ్దం రావట్లేదు లోపలికి వెళ్ళిపోయారు అయిందని మూడో వ్యక్తి పోయాడు, అతడు శబ్దం చేయట్లేదు. దాని తర్వాత నాలుగో వ్యక్తికి ఏం చేశారంటే, ఒక నడుముకు ఒక తాడు కట్టారు. తాడు కట్టి అందులోనికి దించడం జరిగింది. అతడు దిగిన తర్వాత ఒక 10 సెకండ్ల తర్వాత ఏమంటే ఇతడు కూడా శబ్దం చేయట్లేదు. అప్పుడు ఏం చేశారంటే తాడు కట్టి గుంజితే ఇతడు చనిపోయి ఉన్నాడు. అరే ఏమైందని చెప్పేసి మనం అందరూ ఆలోచిస్తుండగా సైంటిస్టులు ఏం చెప్పారంటే, అక్కడ చాలా సంవత్సరాల నుండి అది మూతపడి ఉంది కాబట్టి అక్కడ ఒక భయంకరమైన దుర్వాసన, అంటే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే రకరకాల spends much of its day grazing on grass. అంటారు వాసనలు, రకరకాల ఇప్పుడు రసాయన పదార్థాలు తయారవుతాయి కదా, అలాంటి ఒక దుర్గంధం అలాంటివి వచ్చి ఆ ప్రభావం వల్ల ఈ వ్యక్తులు పీల్చకుండా చనిపోయారనమాట. మనము గాంధీ హాస్పిటల్ శవాలు ఒక కంపు ఉంటుంది తెలుసు కదా మనకు, దుర్గంధం అనేది. అది దుర్గంధాన్ని చూసే ఒక శక్తి కూడా వాళ్ళకి పెరిగిపోతుంది అనమాట. ఇలాంటి రెండో బాధ ఏంటంటే నరకంలో
భయంకరమైన దుర్గంధం, దానికి వామిటింగ్ వస్తుంది, వాంతికి వస్తుంది, కానీ కడుపులో ఏముండదు, భయంకరమైన ఆకలి వేస్తుంది అనమాట. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఆకలి వేస్తుందని, ఆకలి మరియు దాహం, విపరీతమైన దాహం. లాజరు ధనవంతుడు ఉంటాడు కదా, విపరీతమైన నొప్పి. అయితే కానీ అక్కడ నీళ్ళు ఉండవు, తినడానికి ఆహారం ఉండదు. అయితే వామిటింగ్ అనేది భయంకరంగా, ఎందుకంటే స్మెల్ అనేది మీకు చెప్తాను. ఒకసారి నేను ఒక ప్రాంతంలో, ఊర్లో మదనపల్లి అనే ఏరియాలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, నేను చిన్న మటన్ పీసెస్ చిన్నవి తీసుకున్నాను అనమాట, ఫ్రై చేపించి తీసుకొని నేను అలా పెట్టానమాట, పక్కకు పెట్టి నేను వాటర్ తీసుకొద్దామన్నట్టు తీసుకొని వెళ్ళి వచ్చే వరకు నేను అక్కడ ఒక నుంచి పిల్లి వస్తుంది అనమాట. ఆ రూమ్ నుంచి ఈ పక్క రూమ్కి వెళ్ళే లోపల అక్కడ నుంచి ఒక పిల్లి వస్తుంది దూరం నుండి. ఆ పిల్లి ఒక సువాసన చూసుకుంటూ వస్తుంది. నేనేమన్నానంటే, అసలు ఇది దేని గురించి వస్తుంది, నేను అక్కడ మాంసాహారం పెట్టాను, అది చూస్తుందా ఏమి అని నేను ఆలోచిద్దామని చూశాను. అది అలాగా వెళ్తూ ఎంతో దూరంలో ఉన్నది, అది 100 అడుగుల దూరంలో నుండి అది వాసన చూసుకుంటూ నేను పెట్టిన చిన్న మటన్ పీసెస్ దగ్గరికి వచ్చింది. నేను వెంటనే వచ్చి దాన్ని తీసేసుకున్నాను. అంటే అది 100 అడుగుల 200 అడుగుల దూరం నుండి కూడా వాసనని పసికట్టగలదు. కుక్కలు చూస్తున్నాం కదా మనము, ఒక దొంగని పట్టించాలంటే ఎక్కడి నుంచో ఆ స్మెల్ చూపిస్తే అది అక్కడి నుండి వెళ్తుందనమాట. దానికి వాసనని పసిగట్టే శక్తి విపరీతంగా ఉంటుందన్నమాట. అలాగే నరకంలో కూడా అదే ఉంటుందన్నమాట. విపరీతంగా దాన్ని తెలుసుకునే శక్తి, ఆ గ్రహించే శక్తి నీకు విపరీతంగా పెరిగిపోతుంది నరకంలో. ఈ లోకంలో ఒకసారి నాకు చేతి గాయం, చిన్నగా చురుకు తాకింది అంతే, బట్టతో లేపట్టకుండా జస్ట్ చేతిని అలా ముట్టాను. ఇదేంటంటే నొప్పి. నరకంలో ఉండేది ఇంకో విషయం ఏంటంటే నొప్పి అనమాట. నొప్పిని తెలుసుకునే శక్తి కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఈ లోకంలో మనం చేయగలిగినప్పుడు నొప్పిని కొంచెం తెలుసుకుంటావు, అది ఆత్మీయ లోకంలో వెళ్ళినప్పుడు ఆ నొప్పిని అనేది 30 రెట్లు 40 రెట్లు వాళ్ళు చేసిన పాపానికి, ఎంత పాపం చేశారో దానికి తగ్గట్టుగా ఆ నొప్పిని గ్రహించే శక్తి, తెలుసుకునే శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. కొందరికి 50 రెట్లు 70 రెట్లు పెరగవచ్చు, నాకు తెలియదు అది. అంటే ఇక్కడికంటే అక్కడ చాలా బలంగా పనిచేస్తాయి అన్నమాట. వాసన చూసే విషయంలో కానీ, నొప్పిలో, వినికిడిలో కానీ, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. మనము లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. వేలు కొనకు ఇక్కడ చూస్తున్నాం మనము, వేలు కొన. ఎందుకంటే విపరీతమైన దాహం వేస్తున్నది. గ్లాస్ అండ్ నీళ్ళు అడిగితే ఇవ్వడేమో, ఈ ఏళ్ళతోనంటే ఇవ్వరేమో. అన్నిటికన్నా చిన్న వేలు ఏమిటి, చిటికన వేలు కదా, కనీసం అంతైనా ఆ చిటికన వేలు వచ్చేది కొంచెమైనా అడిగితే ఇస్తాడేమో, ఒక చుక్క చూద్దాము అంటే ఎంతకాలం అవుతుందో మరి. అది నీళ్ళు తాగక, నీరు లేక, దాహంతో అల్లాడుతున్నాడు. కనీసం ఆ చిటికన వేలుతో అడిగితే ఇస్తాడేమో అని ఆశతోని పాపం అడుగుతున్నాడు. కానీ అది కూడా అతనికి లభ్యం లేదు. కంటిన్యూ చదువు ఏమన్నా. ఇవి హ్యూమన్ బాడీలో ఉండే ఆర్గాన్స్: హార్ట్, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అడుగుతున్నాడు, కానీ అది కూడా అతనికి లభ్యం లేదు. కంటిన్యూ చదువు ఏమన్నా. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు. అగ్నిలో మంట ఉంది కదా, అగ్నిలో ఆ బాధ అనేది తెలుసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ దాహము, విపరీతమైన దాహం, కానీ కడుపులో ఏమీ లేదు కదా. మళ్ళీ ఒకసారి చదువుతాం. అది కనికరపడి తన వ్రేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అనమాట. యాతన అనేది దేనికి అంటారంటే, ఈ లోకంలో ఇంకా ఏ బాధ కంటే కూడా ఎక్కువ అనమాట. యాతన అంటే అది తట్టుకోలేనంత. ఇంకా
యాతన పడుచున్నాను, అక్కడ వేదన పడుచున్నాను అనమాట. నీళ్ళు లేవు. ఇదొకటి. ఇంకొక విషయాన్ని చూస్తుంటే మనకు వికృతమైన రూపాలు కనబడతాయి అన్నమాట. వికృతమైన రూపాలు అంటే భయంకరమైన రూపాలు. ఇక్కడ నుంచి అక్కడ పరిగెత్తడం, అక్కడ నుంచి ఇక్కడ పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 52వ వచనంలో చూస్తుంటే యేసు నీ కత్తి వరలో తిరుగు పెట్టము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించురు. రైట్. అంటే మనుష్యుడు ఇక్కడ ఏదైతే పాపం చేస్తాడో అక్కడ అదే అనుభవిస్తాడంట శిక్ష. అది కూడా శాశ్వతంగా. చాలామంది అంటే నేను వెళ్ళలేదు కానీ నరకాన్ని చూసి వచ్చిన వాళ్ళు కొందరు చెప్పడంలో ఇలాంటి చెప్పడం జరిగింది. అతడు అంటే కత్తి చేత ఒక రౌడీ షీటరు 10 మందిని చంపాడు. అదే శిక్ష అక్కడ దురాత్మలు వచ్చి కత్తితో పొడుస్తూ ఉంటాయి, వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, బండ్లు వస్తుంటాయి, ట్రాఫిక్ అంటే ఇవన్నీ కూడా దురాత్మలు అనమాట. అక్కడ శిక్ష విధిస్తుండే శిక్షలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏదైతే పాపం చేశారో అదే సంబంధించిన శిక్ష వాళ్ళు మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి అది శాశ్వతంగా అంటే వారు ఏమైతే చేశారో అదే ఆత్మీయ లోకంలో వాళ్ళకి జరుగుతుందన్నమాట శిక్ష. ఒకసారి ఒక దైవజనుడు చూశాడంట దర్శనంలో, దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఒక వికృత రూపంతో కలిగిన సింహం అనేది అక్కడ ఉంటుంది. ఆ సింహం అంట ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అంటదంట. ఇలా అన్నప్పుడు కడుపులో అంతా చీల్చుకుపోయి అక్కడ పేగులు వస్తే అవి తీసుకొని చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. అది అపహాసం చేస్తూ ఉంటుందంట. ఈ దురాత్మ అంటే ఏమంటదంటే, నువ్వు పాపివి, నువ్వు ఈ పాపం చేసావు, నువ్వు ఆ పాపం చేసావు. కానీ మన దేవుడు అలా కాదు, పాపిని రక్షించడానికి వస్తాడు. పాపి చనిపోతే ఏమవుతుందంటే నరకానికి వెళ్తాడు. కానీ దేవుడు మన యేసు ప్రభు ఏం చేశాడంటే, పాపిని చంపితే నరకానికి పోతాడు కాబట్టి పాపిని చంపవద్దు, పాపిని మార్చి పరిశుద్ధంగా మార్చి అతను పరలోకం తీసుకెళ్ళాలి. అందుకే పాపము క్షమించబడిన వాడు పరలోకానికి వెళ్తాడు, పాపము క్షమించబడిన వాడు నరకానికి వెళుతాడు. దేవునికి స్తోత్రంలో దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. అంటే మనము ఉదాహరణకి మనం ఒక పాపం చేస్తే ఖచ్చితంగా దానికి శిక్ష విధించాలి, ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక. కానీ దేవుడు నీతిమంతుడు కనుక తండ్రి ఏం చేస్తారండి, పిల్లలు పాపం అంటే ఒక తప్పు చేస్తే ఫైన్ ఎవరు కడతారు? ఒక ట్రాఫిక్ కానీ ఏమైనా విషయంలో పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రే కదా కట్టేది, పిల్లల దగ్గర లేదు కట్టడానికి, అప్పుడు తండ్రే కదా కట్టేది. కనుక మన తండ్రి అయిన యేసు ప్రభు, మన సృష్టించిన యేసు ప్రభు నీతిమంతుడు, న్యాయమంతుడు, న్యాయమైన తీర్పు తీరుస్తాడు కనుక మన కారణంగా ఆయననే శిక్షను భరించాడు. కనుక మనకు ఈ నరకంలో ఇక యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఆ శిక్ష అనేది ఇంకా ఉండదు. మన బదులుగా యేసు ప్రభు శిక్షను భరించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక మీదట రక్షణ పొందకపోతే, ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళు రక్షింపబడాలని కోరుకుంటున్నాను. ఇది ఒక మొదటి భాగం. దేవుని చిత్తం అయితే నరకం గురించి ఇంకా వివరిస్తాను. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్.